ఉగ్రవాది దేశం పాకిస్తాన్కు చెందిన ఘాజీ సబ్మెరైన్పై 1971లో భారత నౌకాదళం వ్యూహాత్మకంగా దాడి చేసి విజయం సాధించినందుకు ప్రతి ఏటా డిసెంబర్ 4వ తేదీన భారత ప్రభుత్వం నౌకాదళ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగానే విశాఖ సాగర్ తీరంలో విక్టరీ ఎట్ సీ యుద్ధవీరుల అమరస్తూపం వద్ద తూర్పు నావికాదళ అధికారులు, జిల్లా అధికారులు ఘనంగా నివాళులు అర్పించారు. ఇండియన్ నేవీని 1612లో ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించింది. అప్పట్లో దీనిని రాయల్ ఇండియన్ నేవీగా పిలిచేవారు. ఇండియా పాకిస్తాన్ల మధ్య 1971లో జరిగిన యుద్ధ సమయంలో డిసెంబర్ 3న పాకిస్తాన్ భారత వైమానిక స్థావరాలపై దాడికి పాల్పడింది. దీనిని తీవ్రంగా పరిగణించిన భారత నావికాదళం డిసెంబర్ 4, 5 తేదీల్లో పాకిస్తాన్పై ప్రతిదాడులకు ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగా డిసెంబర్ 4న పాకిస్తాన్లోని కరాచీ నౌకాదళ ప్రధాన స్థావరంపై మెరుపుదాడి చేసి ఐఎన్ఎస్ ఖైబర్, పిఎన్ఎస్ మొహాఫిజ్ సహా 3 యుద్ధ నౌకలను ముంచేసింది. ఈ దాడిలో పాకిస్తాన్ చెందిన 500 మందికి పైగా సిబ్బంది మరణించారు. రాత్రివేళ జరిపిన ఆ దాడికి ఆపరేషన్ ట్రైడెంట్ అని పేరు పెట్టారు. అదే సమయంలో పాకిస్తాన్కు చెందిన జలాంతర్గామి పిఎన్ఎస్ ఘాజీని విశాఖ తీరానికి సమీపంలోనే సముద్రంలో మన నేవీ పేల్చివేసింది. అనంతరం పాక్పై భారత్ విజయం సాధించింది. పాకిస్తాన్పై విజయానికి చిహ్నంగా భారత్ అప్పటి నుంచి ప్రతి సంవత్సరం డిసెంబర్ 4న నౌకాదళ దినోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తోంది.